నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమిష్టిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. విజయవాడలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో సీఎం అభ్యర్థిగా చంద్రబాబు పేరును బలపరిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనంతరం ప్రసంగించిన నేతలు. విహారంలో విషాదం. రాపూరు సమీపంలోని సిద్ధేశ్వర కోన నీటి గుంటలో గల్లంతైన మహేంద్ర అనే యువకుడు మృతి. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహం వెలికితీత. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నెల్లూరు అపోలో ఆసుపత్రిలో అధునాతన శస్త్రచికిత్స. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి కాలు ద్వారా కావాటం అమరిక. నెల్లూరులోని ఆసుపత్రిలో వివరాలు వెల్లడించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీరామ్ సతీష్ తదితరులు. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్డీఏ శాసన సభాపక్ష నేతగా సీఎం అభ్యర్థిగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా కూటమి నేతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్డీఏ నేతలు, ఎన్నికైన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీఏ శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అందరూ ఆమోదం తెలిపారు. అలాగే సీఎం అభ్యర్థిగా కూడా చంద్రబాబు పేరును పవన్ ప్రతిపాదించగా అందరూ తమ ఆమోదాన్ని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు. దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకో అద్భుతమైన విజయం. 21 పార్లమెంట్ సభ్యుల్ని సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది. ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించాం. అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. 2024 ఆంధ్రప్రదేశ్ కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రధాని మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ కళ్యాణ్ శక్తితో ఘన విజయం సాధించామన్నారు. ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని వివరించారు. అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు. ఏ విధంగా ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు, 3 పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా
ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడుగట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, రెండవ పక్క నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి. ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క అలయన్స్గా, కూటమిగా ముందుకొచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ, అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజలు మనపై నమ్మకం పెట్టుకున్నారని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఏపీ రాజధాని అమరావతి అని, విశాఖను ఆర్థిక రాజధానిగాను, కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన వివరించారు. మిత్రులు మాట్లాడారు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యుల పైన, మనందరి పైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈ రోజు కలయిక కూడా మీరు చూస్తే, ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్లు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక, ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను. మళ్లీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం. నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాటాలు మాత్రమే నాకు తెలుసు. ప్రజాహితం మాత్రం తెలుసు. తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా. ఈ ఎన్డీఏ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. విహారంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన 5 యువకుల్లో ఓ యువకుడు గల్లంతయ్యాడు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీ శాఖ అధికారుల చొరవతో గజ ఈతగాళ్ల సాయంతో ఎట్టకేలకు గల్లంతైన యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన యువకుడు మహేంద్రగా గుర్తించారు. రాపూరు చిట్వేల్ ఘాట్ రోడ్డు ప్రాంతంలో ఉన్న సిద్ధేశ్వర కోన నీటి గుండంలో నెల్లూరుకు చెందిన 5 మంది యువకులు ఈత కొట్టేందుకు దిగారు. నీటిలో మునుగుతున్న సమయంలో మహేంద్ర అనే యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. మిగిలిన 4 యువకులు భయాందోళనకు గురై రాపూరుకు చేరుకుని జరిగిన విషయాన్ని ఎస్ఐ మాల్యాద్రికి వివరించారు. వెంటనే వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆదివారం రాత్రి చీకటి పడడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. తిరిగి సోమవారం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మహేంద్ర మృతదేహాన్ని వెలికితీశారు. మహేంద్ర మృతదేహాన్ని చూసి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకు రాపూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలంలోని లింగసముద్రం ప్రాంతం నుండి అక్రమంగా విలువైన తెల్లరాయిని తరలిస్తున్న 2 లారీలను విజిలెన్స్ అధికారులు బాలాజీ నాయక్ తదితరులు సైదాపురం సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద స్వాధీనం చేసుకున్నారు. తెల్లరాయి తరలింపుకు సంబంధించిన ఎలాంటి అనుమతులు లేవని గుర్తించిన అధికారులు ఆ లారీలను పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు కేసు నమోదు చేశారు.
క్లిష్టతరమైన ఆపరేషన్లకు నెల్లూరు అపోలో ఆసుపత్రి కేరాఫ్ గా నిలుస్తోంది. ఇతర దేశాలకు సైతం ధీటుగా అధునాతన సేవలందించడంలో అపోలో ప్రత్యేకత చాటుకుంటోంది. ఈ క్రమంలో భాగంగా నెల్లూరులోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి గుండె ఆపరేషన్ను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో ఆసుపత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి కాలు ద్వారా కావాటం అమర్చి గుండె ఆపరేషన్ విజయవంతంగా చేసినట్లు వివరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన నాగేశ్వరరావు అనే 70 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందుకున్నా ఫలితం లేదు. దీంతో నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు అన్ని పరీక్షలు చేయగా ఆక్సిజన్ పల్స్ శాతం 80, హార్ట్ రేట్ 130, కిడ్నీ ఫంక్షన్ 203గా ఉన్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయిలో పరీక్షించగా అతని గుండెలో ఉన్న కావాటం మూసుకుని ఉంది. 5 సెంటీమీటర్లు ఉండాల్సి ఉండగా కేవలం 7 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. దీనివల్ల గుండె బాగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో కాలు ద్వారా అమర్చే సరికొత్త విధానం ద్వారా నాగేశ్వరరావుకు ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ ఆపరేషన్ కు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వారు వివరించారు. సక్సెస్ఫుల్ గా చేశారు. పేషెంట్ బాగా ఉంది. ఏ పేషెంట్స్ కి ట్యాబర్ ఇంపార్టెంట్ అంటే ఒక 5-6 గంటలు చేసే ఆపరేషను కేవలం సెడేషన్లోనే నార్మల్గా చేసి వెంటనే పంపించేట్టు. మెయిన్గా ఈ సర్జరీకి కావాల్సింది అనస్థిస్టు, బ్యాకప్ సర్జన్, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ గారు, భక్తవత్సల్ రెడ్డి గారి టీంలో డాక్టర్ షర్మిలి, డాక్టర్ నాగభూషణం గారు, అదే మెయిన్ ఐసీయూ బ్యాకప్ డాక్టర్ శ్రీనివాస్ గారి టీం సక్సెస్ఫుల్గా చేసి రెండో కేసులు కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా 1 వీక్ అయింది. ఈరోజు పేషెంట్ని కూడా డిశ్చార్జ్ అవుతున్నాము. మెయిన్గా ఈ ట్యాబర్ లిమిటేషన్స్ ఏంది అంటే, ఒకటి కాస్టు, ఈ ప్రొసీజర్ ఎంత క్లిష్టమైంది, ఎవరికి పరిస్థితుల్లో వచ్చారు. ఇమీడియట్గా ఆక్సిజన్ అవన్నీ మనం సెటిల్ చేసి పరీక్ష చేసి చూడగా గుండెకెళ్ళే కవాటం, అయోర్టిక్ వాల్వ్ అంటారు, అది పూర్తిగా మూసుకుపోయింది. మామూలుగా 5 సెంటీమీటర్ల స్క్వేర్ ఉండాల్సింది 0.7కి వచ్చేసి గుండెకి హార్ట్ అటాక్ మాదిరి వచ్చి హార్ట్ వీక్ అయిపోయి ఆ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి దాంతో శరీరం అంతా కూడా వీక్ అయిపోయిన పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చారు. చెక్ చేసుకున్న తర్వాత వాల్వ్ను తెప్పించి కాలు ద్వారా వాల్వ్ని గుండె లోపలికి ఎక్కించి రెడీ పెట్టుకొని కృత్రిమంగా గుండెని పేస్ మేకర్ ద్వారా కృత్రిమంగా 4 నుంచి 5 సెకండ్ల పాటు ఆపుతాం. సో పేషెంట్కి చాలా ఈజీ. ఒక్క చిన్న ఎకోస్ప్రిన్ అనే మాత్ర 75 మిల్లీగ్రాములు మాత్ర వేసుకుంటే లైఫ్ లాంగ్ మాత్రం అది ఒక్కటి వేసుకుంటే చాలు. దే కెన్ లివ్ దేర్ నార్మల్ లైఫ్. అసలు మనకి ఆపరేషన్ చేసినట్టు కూడా ఏమీ తెలియదు. సో ఈ ప్రొసీజర్స్ మనకి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మాకు పేషెంట్ అటెండెంట్స్తోనూ పేషెంట్స్తోనూ అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళు ప్రొక్రూట్మెంట్ చేయడం కానీ మాకు ఇంత టీమును సపోర్ట్ చేసి ఇంతమంది దాదాపుగా 15 మంది కష్టపడి ఆ పేషెంట్ని సర్వైవల్ చేసి. ఈ సమావేశంలో ఐసీయూ హెడ్ డాక్టర్ శ్రీనివాస్, ఇతర డాక్టర్లు విఘ్నచరణ్, మధు, షర్మిలి, నాగభూషణ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. మొగరాల నాగేశ్వరరావు, రమాదేవి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రాధయ్య, సురేష్ రెడ్డి, రాము, పురందర్ రాజు, నాగరాజు, పెంచలయ్య, మునిప్రసాద్, సతీష్, కరిముల్లా, శ్యామ్, వాకాటి శ్రీనివాసులు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఈరోజు మరి ఈ సేవా సంస్థ ఎల్లవేళలా ఆడు చూడండి అందరూ వస్తుందా కానీ
ప్రగతి సేవా సంస్థ వంటి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన ప్రగతి సేవా సంస్థ వెనక ఉండి నడిపించే వ్యక్తుల్లో ఒకరైన మా అన్న మొగరాల నాగేశ్వరరావు అన్న గారు, అదేవిధంగా మా వదిన రమాదేవి గారుల వివాహ అంటే 43వ వివాహ వార్షికోత్సవాన్ని మనం ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా మంది అన్న ఒక ఆలోచనతో అందరూ చక్కగా ఇక్కడికి రావటం, అందరూ అన్నకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినందుకు మనసున్న వ్యక్తి మా నాగేశ్వరరావు అన్న దంపతులకి ఇంకా దేవుడు మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని, ఇంకా భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళి ఇంకా 10 మందికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ఈ ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా మొక్కకంఠంతో కోరుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక 50 మందికి మంచి కడివేటి చంద్రశేఖరయ్య మాకు ఫ్యామిలీ మెంబరు. ఆయన ఇలాంటి వేడుక చేయడము మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. నాయుడుపేటలోని పురపాలక సంఘం కార్యాలయంలో చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఆయా వార్డులలో నెలకొని ఉన్న సమస్యలను ప్రస్తావించారు. వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్లు ప్రస్తావించిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ వెంకటకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. బిల్లు పెట్టినా కూడా లేదు, పనులు లేదు అని చెప్తున్నారు. ఏదో చెప్తా అన్నారు. ఓకే రైట్, మేము ఒప్పుకుంటాం, పనులు లేదు, పనులు చేయాలి తాతలు. మేము అడిగేది గూడూరులోని రాజావీధిలో ఏర్పాటైన బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో 10వ తరగతిలో 561 మార్కులు సాధించిన పసుపులేటి శృతి అనే విద్యార్థినికి ఎన్ఆర్ఐ సారంగం దేవి లలిత సహకారంతో 5,000 రూపాయల నగదు ముఖ్య అతిథి పసుపులేటి ఉమాదేవి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విశాఖపట్నంకు చెందిన హైమావతి ఇంటర్ చదువుతున్న విద్యార్థిని నామాల దుర్గాదేవికి 2,000 రూపాయలు సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మ చేతుల మీదుగా అందించారు. అలాగే ఫైళ్లు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు, సంఘం ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవన్లో సోమవారం సాయంత్రం డాక్టర్ సీతారామయ్య సంస్మరణ సభ జరిగింది. ఈ సంస్మరణ సభలో రోటరీ క్లబ్ ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం పట్టణ ప్రజలకు డాక్టర్ సీతారామయ్య అందించిన వైద్య సేవలను వారు కొనియాడారు. ఎన్నో ఏళ్ళుగా గూడూరుకి అంకితం అయిపోయిందండి. ఆయన పేరు గవర్నమెంట్ హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్ ఆయన పేరు సీతారామయ్య గారి హాస్పిటల్ అనేవాడే కానీ ఆయుర్వేదిక హాస్పిటల్ అనేవాడు కాదు. అంత గొప్పగా పనిచేశాడు ఆయన. ఇప్పుడు రఘురామ్ రెడ్డి గారు చెప్పినట్టు పిల్లలకు డాక్టర్ గారు ప్రసిద్ధి చెందాడు ఆయన. చిన్నపిల్లల గురించి చాలా బాగా ట్రీట్మెంట్ చేసేవాడు.
అదేవిధంగా రోటరీ కూడా ఆయన ఎంతో ఆవిర్భావంతో పనిచేసేవాడు. జేఏసీ టీమ్ లీడర్గా కూడా ఆయన అబ్రాడ్ పోయిస్తున్నాడు. ఎన్నో రోటరీ కార్యక్రమాలు ఆయన యాక్టివ్గా చేసేవాడు, అన్నింటిలో కూడా పాల్గొనేవాడు. ఆయన సతీమణి పోయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు తర్వాత బాధ్యతగా నువ్వు చదువుకున్నావా లేదా అని నన్ను గుర్తు చేసుకో, నేను చెప్పిన మాట గుర్తు చేసుకో. అప్పటికీ కానీ నిద్ర వస్తే అప్పుడు నా దగ్గర దెన్ ఐ విల్ ఎగ్జామ్ యూ, ఏదైనా నీకు మెడికల్ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి అది ఒక అడ్వైజ్ ఇచ్చారు. సో డాక్టర్ సీతారామయ్య వాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. యాజ్ ఎ ఫాదర్, పిల్లలు యూఆర్ సీయింగ్ హియర్ ఆల్ జంప్స్ దే హావ్ కమ్ అవుట్ వెరీ వెల్ ఇన్ దేర్ లైఫ్. ఈరోజు సొసైటీలో సీతారామయ్య గారి పిల్లలు మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఆ విధంగా he has brought up them. So as a father he was very successful and he has produced good children. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా గుమ్మడి సుధాకర్, ప్రమీలమ్మ, వారి కుమారుడు గుమ్మడి శశిధర్, పూజిత వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు ఉభయదాతలుగా గుమ్మడి సుధాకర్ రావు గారు, గుమ్మడి ప్రమీలమ్మ గారి కుమారుడు గుమ్మడి శశిధర్ గారు, గుమ్మడి పూజిత గారు వ్యవహరించారు. ప్రతి సంవత్సరం వాళ్ళు మ్యారేజ్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక అన్నదానాన్ని మనకి ఇస్తారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి దాంపత్యం అనుకూలంగా ఇచ్చి ఆయురారోగ్యం చేశారు. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వనాథుడికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దండు చంద్రశేఖర్ రెడ్డి, రాజేశ్వరమ్మ వ్యవహరించారు. ఆకాశమే ఆకారమై అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై జలమే జగమేరు మందహాసమై పంచభూతాధారా ప్రపంచేశ్వరా విధాతా విశ్వనాథా భువి వెలసే నాథుడే శ్రీ మంజునాథుడే. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం, మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం. అమృతం కోరి క్షీరగడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం. శంకరుని శంఖమున శుభకర తీర్థమైన విషం. బంగారం, వెండి ధరలు కొద్ది రోజులుగా అటు ఇటుగా ఊగిసలాడుతున్నాయి. గూడూరులో మంగళవారం నాటి బంగారం, వెండి ధరలను
ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 54,240 రూపాయలు కాగా గ్రాము బంగారం ధర 6,780 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 92 రూపాయలు అని పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమిష్టిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. విజయవాడలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో సీఎం అభ్యర్థిగా చంద్రబాబు పేరును బలపరిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనంతరం ప్రసంగించిన నేతలు. విహారంలో విషాదం. రాపూరు సమీపంలోని సిద్ధేశ్వర కోన నీటి గుంటలో గల్లంతైన మహేంద్ర అనే యువకుడు మృతి. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహం వెలికితీత. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నెల్లూరు అపోలో ఆసుపత్రిలో అధునాతన శస్త్రచికిత్స. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి కాలు ద్వారా కావాటం అమరిక. నెల్లూరులోని ఆసుపత్రిలో వివరాలు వెల్లడించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీరామ్ సతీష్ తదితరులు. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.